హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఎప్పుడు మనం పాలకూర పప్పులో చింతపండు పులుసును వేసుకొని పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కానీ ఈసారి మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలతో నేను పాలకూర పప్పును అయితే ప్రిపేర్ చేశానండి. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్గా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలండి. నేను కుక్కర్లోనే పప్పును నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 2-3 కట్టల పాలకూరని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరని పప్పు నానబెట్టుకున్న కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలకూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కల పీల్ ఏమీ తీయలేదండి, పీల్తో సహా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ని, ఒక 1 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ని, అంటే పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగానే మనం వాటర్ కొన్ని వేసుకున్నాం కాబట్టి ఒక 2.5 కప్పుల వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని 3 నుంచి 4 వరకు విజిల్స్ వచ్చే వరకు పప్పుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పు కుక్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మనం పోపు పెట్టుకుందాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకోండి. అలాగే పోసు దినుసులు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని, అలాగే హింగు పౌడర్ని వేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం పప్పు మిశ్రమంలోకి వేసుకోవాలి. ఈ విధంగా పప్పు మిశ్రమంలోకి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచేసి ఒక 2 నిమిషాలు కొంచెం తుకతుకలాడే వరకు కుక్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ యమ్మీ పప్పు రెడీ అయిపోతుందండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంది కదండి మామిడికాయ పప్పు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.